ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే కొన్ని రకాల వంటలు వాటిని చూస్తే నిజంగానే తినాలంటే భయం వేస్తుంటుంది. చాలామంది వాటిని తింటూ చాలా క్రేజీ వీడియోస్ చేస్తూ ఉంటారు. దానిలో ఒకటి ఏంటంటే ఆమ్లెటే, కానీ అసలు కుక్ అవ్వదు. మళ్ళీ దాన్ని కట్ చేస్తే ఎగ్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని సన్నీ సైడ్ అప్ ఎగ్, అన్కుక్డ్ ఎగ్ ఇలా చెప్తూ ఉంటారంట. బట్ అలాంటి తీసుకోవడం మంచిదేనా? అసలు దీని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. అంటే వైరల్ వీడియోస్ చూస్తే భలే అనిపిస్తుంది, మనం కూడా ట్రై చేయొచ్చా అనుకుంటాం, కానీ అంత ధైర్యం చేయలేకపోతాము. జనరల్గా పచ్చి కోడిగుడ్డు కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా మ్యామ్, తాగుతూ ఉంటారు, బలం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అవునా? కరెక్టే అండి, కరెక్టే. పచ్చి కోడిగుడ్డులో బలం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం చూసే ఈ వీడియోస్లో ఎగ్ ఉంటుంది, ఆమ్లెట్ కోసం వేస్తారు, కానీ వెంటనే తీసేస్తారు. దాన్ని కట్ చేస్తే మళ్ళీ అంతా బయటకు వస్తూ ఉంటుంది. అసలు ఏంటది? సో దీన్ని మీరు అన్నట్టుగా సనీ సైడ్ అప్ ఎగ్ అంటారు. సో మీ చెప్పిన పేరే, నాకు తెలియదు అసలు అట్లా అంటారండి. సో ఇదేంటంటే వీళ్ళు అంతా ఈ కొరియన్స్, జాపనీస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన ట్రెడిషన్లో అయితే కోడిగుడ్డు ఉడికించుకొని తింటారు, లేదా దాన్ని అట్టు వేయడం కానీ, లేకపోతే దాన్ని ఉల్లిపాయల కూరలో కానీ, టొమాటో కూరలో, పాలకూరలో, లేదా గోబీ, కాలీఫ్లవర్లో ఎందులోనో వేస్తారు, ఆర్ మసాలా కర్రీస్ చేస్తూ ఉంటారు. అది మన ట్రెడిషన్. సో మనకి ఇండియాలో చూడడం ఏంటంటే కుస్తీ ఆడేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి కట్టెసాము ఇలా చేసేవాళ్ళు పూర్వంలో వాళ్ళు నాటుకోడి గుడ్లని అలా పగులు కొట్టుకొని నోట్లో వేసేసుకొని మింగేసేది అనమాట. బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, చాలా వాళ్ళు వెల్ బిల్ట్, ఫిట్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ న్యూట్రిషన్ మీట్ అవ్వడానికి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కుకింగ్ విల్ హ్యావ్ సర్టన్ లాసెస్ ఆఫ్ న్యూట్రియంట్స్. మనం ఏమైనా కుక్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ తగ్గుతుందేమో అన్నట్టుగా, సో ఎక్కువగా ప్రోటీన్ రావాలి అనేసి వాళ్ళు ఆ రా ఎగ్స్ 4 to 5 తాగేసి వాళ్ళు 1 లీటర్ పాలు తాగడం కానీ ఇలా చేసేవాళ్ళు అనమాట. సో ఆ కోడిగుడ్డు అనేది ఎంత సేఫ్, అప్పుడు వాళ్ళు కోళ్ళు అలా ఫ్రెష్గా పెట్టగానే వాళ్ళు తీసి దాన్ని కడిగేసి నోట్లో వేసేసుకునేది. వాళ్ళ చెప్పడం ఏంటంటే ఆ కోడి గుడ్డు పెట్టినప్పుడు ఆ వేడి టెంపరేచర్ తగ్గకముందే వేడివేడిగా వేసేసుకునేది. వెన్ ద హెన్ లేస్, కోడి గుడ్డు పెట్టినప్పుడు అది చాలా వేడిగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద హెన్. సో అలాంటిది వాళ్ళు ఫ్రెష్గా నోట్లో వేసేసుకుంటారు. సో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫారిన్లో చూసినప్పటి నుంచి మన ఇండియన్స్ కూడా అలా చేస్తాం అనుకుంటారు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే పౌల్ట్రీ ఫామ్లో పౌల్ట్రీ ఎగ్స్ దాన్ని ట్రే చేసి వాటిని ఒక ప్లేస్ నుంచి స్టోరేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. హోల్సేలర్స్ దగ్గర ఉంటుంది, రీటైలర్స్ దగ్గరికి వెళ్తుంది, తర్వాత మన కొట్టులోకి వెళ్తాయి, సూపర్ మార్కెట్స్లోకి వెళ్తాయి, మళ్ళీ మన ఇంటికి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది లాంగ్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్. అండ్ ఆ కోడి గుడ్డు కూడా దాని మలద్వారం నుండి వస్తుంది. సో దానికి ఫీకల్ కంటామినేషన్ ఉంటుంది. చాలాసార్లు చూసి ఉంటారు నాన్ వెజిటేరియన్స్ కి తెలుస్తుంది. దానిపైన అంత ఫీసెస్ ఉంటూ ఉంటుంది అనమాట, కోడి షిట్. సో దాని ఇట్స్ అ సోర్స్ ఆఫ్ సాల్మొనెల్లా. సాల్మొనెల్లా అనే వైరస్ అనమాట. సో సాల్మొనెల్లా వైరస్ తో మనకి టైఫాయిడ్ వస్తుంది. సో అందుచేతనే మేము మెడికల్ గా రా ఎగ్స్ ఎవరికి ఇవ్వము, పర్టికులర్ గా పేషెంట్స్ కి అస్సలు ఇవ్వము. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎగ్ లాంటివి ఇవ్వాలి, సాఫ్ట్ గా ఇవ్వాలి అంటే కూడా ఒక వాటర్ బాత్ లో హాట్ మిల్క్ ఆర్ వాటర్ వేసేసి దాన్ని విప్ చేసి స్మూత్ గా చేసి ఆ టెంపరేచర్ రీచ్ అయ్యేంత వరకు ఉంచి ఆ బ్యాక్టీరియా ఉండకుండా అలాంటి రెసిపీస్ ఇస్తాం. ఆర్ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ కానీ, ఆమ్లెట్స్, బుర్జీస్ అలా ఇస్తాం అనమాట. సో ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది చాలా డ్రెడ్ఫుల్ అనమాట. వాళ్ళకి హై గ్రేడ్ టెంపరేచర్స్ రావడము, లూజ్ స్టూల్స్, వామిటింగ్ రావడము, సో దాంతోపాటు రకరకాల ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందిలో, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అలా అవ్వడం. సో మేము మాత్రం ఇలా రా ఎగ్స్ ఎంటర్టైన్ చెయ్యమన్నమాట. సో కొన్ని రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. లెట్స్ ఏ పీడియాట్రిక్ పాపులేషన్, చిన్నపిల్లలు, అలాగే మన జీరియాట్రిక్స్ 60 years అబవ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్, వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి రా ఎగ్స్ ఇవ్వకూడదు. ఆర్ మనలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రమ్ ఫామ్, ఆ పౌల్ట్రీ ఫామ్లో నుండి
మన ప్లేట్లోకి వచ్చేంత వరకు ఇట్ టేక్స్ 7 days ఆర్ 10 days. దానిపైన ఎగ్ షెల్కి రంధ్రాలు ఉంటాయి అనమాట, దే హావ్ పోర్స్. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఎగ్ బాయిల్ చేసినప్పుడు మనం దాని షెల్ ఓపెన్ చేస్తే దాంట్లో వాటర్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద వాటర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఈ బ్యాక్టీరియా కూడా దాని లోపలికి సీప్ ఇన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఒక 1 week or 15 days తర్వాత ఎగ్ బాయిల్ చేస్తే ఆ పసుపచ్చది ఏదైతే ఉంటుందో చందమామ అంటారు యోక్, అది గ్రే కలర్లో అయిపోతుంది. ఫ్రెష్ అయితే మనకు ఎల్లో కలర్లో ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ నోటిస్డ్ అందులో కొంచెం ఫిషీ ఆర్డర్ ఉంటుంది. మ్యామ్ ఎగ్ మనము పగలగొట్టు వేసినప్పుడు ఫ్రెష్ ఎగ్ అయితే ఆ చందమామ అలా కదలకుండా ఉంటుందా అంటాం అట్లా? అంటే చాలా మెచ్యూర్డ్ ఎగ్ మోర్ దెన్ 15-21 days అయితే మనం ఇలా ఎగ్ పగలగొట్టగానే ఆ యోక్ లేయర్ లేకుండా అది ఫ్లో అయిపోతుంది అనమాట. ఇలా వదిలేయగానే అది పగిలి వాటర్ లాగా వెళ్ళిపోతుంది. అండ్ దట్ స్టింగ్స్, దట్ అంటే అది చాలా ఓవర్ మెచ్యూర్ అయింది, ద బేబీ ఈస్ అబౌట్ టు ఫార్మ్ అనేసి, విచ్ ఇస్ నాట్ గుడ్. అక్కడ ఆ ఎగ్ కోడి ఉంటే కనుక ఆ హీట్ కి అది మెచ్యూర్ అయ్యి ఆర్గన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దట్ విల్ హ్యావ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ స్టింక్స్, స్మెల్స్ బ్యాడ్లీ అండ్ ఇట్ ఈస్ వెరీ అన్సేఫ్ టు ఈట్. ఇప్పుడు మరి అంత ఘనంగా ఎందుకు తింటున్నారు అర్థం కావట్లేదు. ఆమ్లెట్ అంటే ఒక టెంపరేచర్ దాకా దాన్ని మనం ఆమ్లెట్ లాగా చేయాల్సిందే ఖచ్చితంగా. అలా ఇలా వేసి ఇలా తీయకూడదు. తీసి మళ్ళీ ఆ చందమామ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తినడం అంటే వాళ్ళకి అదొక ఎగ్జైటింగ్ గా ఉంది, అది అలా రాగా తినడము. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సౌత్ కొరియన్స్ ని, జాపనీస్, చైనీస్ ని చూసి వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. బట్ మన ట్రెడిషన్ లో నేను ఇప్పుడు చెప్పినట్టు మనకి కొన్ని పాస్చరైజ్డ్ ఎగ్స్ అని ఉంటాయి. సో సర్టన్ టెంపరేచర్ లో వాటిని ప్రిజర్వ్ చేస్తారనమాట. వాటికి ఒకలాంటి కోటింగ్ ఇస్తూ ఉంటారు. సో వాటిలో ఏంటంటే ఆ అవుటర్ లేయర్ పైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. సో దే క్యాన్ బి సేఫ్, బట్ స్టిల్ I don't recommend. Can be safe, I cannot say, because మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనకే తెలుసు. ఇప్పుడు ఒక 10 members ఉన్నారు, బయట పానీపూరి తినేసి వస్తారు, అందులో ఒక 1 member కి వామిటింగ్స్, లూజ్ టూల్, స్టమక్ పెయిన్ ఉండొచ్చు. ఒకరు 10 ప్లేట్లు 5 ప్లేట్లు తిన్నా ఏం కాదు, ఇట్ ఈస్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్. సో అలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇప్పుడు ఎగ్లో ఉన్న పోషకాలన్నీ అందాలంటే మనము ఎగ్ బాయిల్ చేసి తినాలా? బెస్ట్ అయితే బాయిలింగ్ అంటారు. సో మాక్సిమం న్యూట్రియంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ బాయిలింగ్. ఆమ్లెట్ అయితే కొంచెం తగ్గుతాయి. ఆమ్లెట్ అనేది మనము ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటాం పెన్నము, సో దాన్ని చాలా హీట్ చేస్తాం. చాలా హీట్ చేసినప్పుడు ప్రోటీన్ డీనాచురేషన్ అవుతుంది అనమాట. టు సమ్ ఎక్స్టెంట్ 10 to 15% డీనాచురేషన్ అవుతుంది. అండ్ మోర్ సో యూ రిక్వైర్ 2 teaspoons ఆఫ్ ఆయిల్. మనకైతే చాలా 1 tablespoon కూడా వేసేస్తారు ఆయిల్. సో అక్కడ కొంచెం ప్రోటీన్ తగ్గుతుంది, ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. ఇంత టీ స్పూన్ ఇంత ఆయిల్ వేసామంటే 5 ml మనకి ఒక 50 calories వరకు వస్తాయి. సో శుభ్రంగా ఆడవాళ్ళు అంత నూనె వేసిస్తారు. సో యూ టెన్ టు గెట్ 185 calories ఫ్రమ్ దట్. అండ్ ఎగ్ లో నుంచి మనకు ఇంకొక 100 calories, సో 285. సో అందరూ 1 ఆమ్లెట్ తినరు, 2 eggs వేసేసుకుని పెద్ద ఆమ్లెట్ వేసేస్తారు. సో 385 calories వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ఈక్వల్ టు అవర్ 1 meal. సో అలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో హెల్దీ వర్షన్స్ చేసుకోవచ్చు మనం. అందులోనే కాస్త ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, పెప్పర్ ఇలాంటివన్నీ వేసి, ధనియాలు వేస్తే కనుక యు ఆర్ ఎన్రిచింగ్ ఇట్ విత్ ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అనమాట. కొంచెం ఆ కొలెస్ట్రాల్ పట్టుకోకుండా ఇవన్నీ చుట్టేసుకుని బయటికి తీసేస్తాయి. సో ఒక ఎగ్లో మనకి 210 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. మనం 2 కోడిగుడ్లు వేసినప్పుడు 400 milligrams వచ్చేస్తుంది. సో మన కట్ ఆఫ్ పాయింట్ ఇస్ 300 milligrams. సో యూఆర్ ఓవర్ డూయింగ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా మంచిగా కుక్ చేయడము, దాన్ని ఆమ్లెట్ లాగా చేసి తినడము ఇంతవరకు అయితే ఓకే. ఇలా అన్కుక్డ్గా తీసుకుంటే కనుక దాంట్లో సాల్మోనెల్లా టైఫీ అనేది ఒక వైరస్ ఉంటుంది. దానివల్ల టైఫాయిడ్ లేదా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. ఒకప్పుడు పచ్చి కోడిగుడ్డు తాగేవాళ్ళు అంటే వాళ్ళ మ్యాట్ అది వేరే, అక్కడ ఇష్యూ వేరే. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండాలి అలాంటప్పుడు. సో ఇప్పుడు అసలు మంచి గుడ్లే లేవు. సో వైరస్లు ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.